బీఆర్ఎస్ అనేది ఇంకా మునిగిపోయిన పడవ నా ఉద్దేశంలో. ఆయన ఏదో హరీష్ రావు గారు ఏదో కొద్దిగా అప్పుడప్పుడు వచ్చేదో అంటున్నాడు తప్ప, ఆయన కూడా ఎందుకు మాట్లాడుతున్నాడు, అవన్నీ ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటేనే కాబట్టి ఇలా ఆ రకంగా ప్రజల్ని మోసపుస్తున్నారు. లేకపోతే మరి మీరు ఎందుకు అంటున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనే? చెప్తున్నాను, దానికి ఉదాహరణ చెప్తున్నాను. నేనేమో బీజేపీ బీఆర్ఎస్ దానికి ఎవిడెన్స్ ఇస్తున్నాను నేను. ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రచారంలో ఉన్నప్పుడు ప్రతి చోట కల్వకుంట్ల ఫ్యామిలీకి చెర్లపల్లి జిల్లా 2 బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తాను, 1,00,000 కోట్ల కాళేశ్వరం అవినీతిని బయటికి తీస్తాను, లేదు అది తన ఏంది హరీష్ రావు గారు చేసిన 40,000 కోట్ల స్కామ్ ఏది మిషన్ భగీరథ, 20,000 కోట్ల మిషన్ కాకతీయ, ఇవన్నీ తీసి హరీష్ రావుని ఏమంటారు అండమాన్ జైలుకి పంపిస్తున్నాడు. రెండోది అతను వచ్చిన తర్వాత నయం డైరీ ఓపెన్ చేస్తున్నాడు, సినిమా స్టార్ డ్రగ్స్ కేసు బయటికి తీస్తున్నాడు, లేదు హైదరాబాద్లో కొల్లగొట్టిన భూములన్నీ ఏవైతే కేటీఆర్ గ్యాంగ్ ఊలగొట్టిన భూములన్నీ తీసుకొస్తున్నాడు. ఆయన కేసులు ఇంప్లీడ్ కూడా అయ్యాడు, నియో పోలీస్ లాంటి కేసులను ఇంప్లీడ్ అయ్యాడు, లేకపోతే డ్రోన్ ఎగరేసిన కేసులో జైల్లోకి పోయిండు, లేదు రాగానే ఏదో టెలిఫోన్ ట్యాపింగ్ అన్నాడు, సినిమా స్టార్లు అన్నాడు, ఇవన్నీ సర్దుమణిగిపోయినాయి. ఎందుకు హైడ్రా వచ్చింది? ఎవరితో? హైడ్రాకు దానికి ఏమైనా టెలిఫోన్ ట్యాపింగ్ ఏం సంబంధం అండి? హైడ్రాకు కాళేశ్వరం కేసు సంబంధం? అంటే మొత్తానికి ఇవన్నీ కనిపించకుండా ముందుకు తీసుకొచ్చారు బీఆర్ఎస్ తోని కుమ్మక్కు. మొత్తానికి ఆ పంపకాలల్లో లేకపోతే వాళ్ళు ఇంతకుముందు తీసుకున్న అవినీతి సొమ్ము ఏదైతే ఉన్నదో 1,000 కోట్లు, ఆయన అన్న 1,00,000 కోట్లు లేకపోతే 1,000 కోట్లు, మరి ఎంత చేర్చిండ్రు ఈయనకు, ఎంత చేర్చిండ్రు కాంగ్రెస్లో ఉన్న ముఖ్యులకు. ఈయన మొత్తం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి తీసుకుపోయి అక్కడున్న గాంధీ కుటుంబానికి ఎన్ని 1,000 కోట్లు అక్కడ ఇచ్చాడు అనేది తెలంగాణ ప్రజలకు అందరికి అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు కూడా ఈ మోసపూరిత ప్రభుత్వాన్ని కావచ్చు, ఈ కాంగ్రెస్ని కావచ్చు వెంటనే తరమాలనుకుంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్లు పెడితే కూడా కాంగ్రెస్ కనుచూపు మేరలు కూడా కానరాదు. ఇక నిలిచేది గెలిచేది ఈ రాష్ట్రంలో ఉండేది బీజేపీ ఒక్కటి మాత్రమే. ఈ వర్డ్స్ దాదాపు నాకు తెలిసి నేను జర్నలిజంలోకి వచ్చినప్పటి నుంచి మాట్లాడుతూనే ఉంది బీజేపీ. మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి. మరి అదే కల్వకుంట్ల కుటుంబం మాతో కలవాలని కోరుకుంటుంది బీజేపీ. ఈ రోజున మీరు కాదనన్నా అది నిజమే. మీరు ఎన్ని తప్పులు చూపించినా వాళ్ళని, మీరు ఇప్పుడు ఏదో ఒకటి రాజకీయాలు వచ్చిన పేపర్ల మీడియాలో వచ్చినాయి, నేను మాట్లాడట్లా. మరి జరిగిందే, అది జరిగిన వాస్తవం కాదా? కవిత విషయంలో మీరు చేసుకున్న మీరు కావాలని తీసుకొచ్చిన వ్యవహారం కాదా? ఏది కవిత? ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ని ఇరికిచ్చారు, సిసోడియాని ఇరికించుకున్నారు తీసుకొచ్చి ఆ స్కామ్ లో, కవితను తీసుకెళ్లి ఇరికిచ్చారు. మరి మీ మీడియా వాళ్ళు అడగండి వాళ్ళని మీరు చేశారా లేరని. ఇప్పుడు మీరు అంటున్నారు కదా మొత్తం ఇండియాలో ఉన్న మీడియా అంతా కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత గారిని అడగండి. మరి నా పేరు ఎందుకు రాలేదు, నీ పేరు ఎందుకు రాలేదు? చాలా మంది ఉన్నారు బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా, దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు 155 మంది ఉన్నారు, అన్ని పార్టీల వారు ఉన్నారు. దాన్ని తప్పేమంటలేము. ఇప్పుడు 5 కోట్ల కేసులు ఇది ఒక కేసు, మాకు బోడి కేసు, ఇది ఉన్నది ఎంత కేసు అండి? 1,000 కోట్ల స్కామ్స్, బోపర్ స్కామ్ లేదా రాజీవ్ గాంధీది? వందలాది వేలాది లక్షలాది. ఈరోజు సుప్రీంకోర్టులో క్లియర్గా మెన్షన్ చేసినాం 5 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి. కాదండి, నా క్వశ్చన్ ఏంటంటే ఇంత మరి వ్యతిరేకిస్తున్న వాళ్ళు బీఆర్ఎస్ ని భూస్థాపితం చేయాలన్న ప్రయత్నం, బీఆర్ఎస్ ని కలుపుకోవాలన్న ప్రయత్నం చేయటం అనేది ఇక్కడ జరిగేది. అది మళ్ళీ అది కాదని పొలిటికల్ స్పెక్యులేషన్స్కి వెళ్ళకండి మీరు. ఇప్పుడు స్పెక్యులేషన్స్ కాదు, స్పెక్యులేషన్స్. ఎక్కడ కలుపుకున్నాం చెప్పండి, ఎక్కడ కలుపుకున్నాము? కవిత కేసు లేనప్పుడే 3 సీట్లు గెలిచాము మేము. అప్పుడు హుజరాబాద్ గెలిచాము, దుబ్బాక గెలిచాము, ములుగులో 2వ ప్లేస్. కాంగ్రెస్ అనేది అసలు 3వ స్థానం. కవిత కేసు లిక్కర్ కేసు ఉంది అప్పుడు లేదు. మరి మొన్న 8 సీట్లు మీరు కైవసం చేసుకున్న ఏదైతే మీరు 34% అని అంటున్నారో దాంట్లో 24% అక్కడి నుంచి వచ్చింది, 20% టీఆర్ఎస్ నుంచి వచ్చినాయి. తెలంగాణ ప్రజల నుంచి వచ్చినాయి. ఇప్పుడు అది బీఆర్ఎస్ బ్యాంకులో పెట్టుకుని లాకర్లో కేసీఆర్ లాకేమీ చేసుకోలేదు, బీజేపీ కూడా పెట్టుకోలేదు. అవును, ప్రజాస్వామ్యం అదే చెప్తాను కదా, సీటు తగ్గుతాయి పెరుగు. నేనే చెప్పాను కదా, నెంబర్ గేమ్స్. ప్రజలు ఆమోదం పొంది ప్రజాశీర్వాదం పొందిన రోజే, ప్రజలు ఆస్వాదించిన రోజే మనం అధికారంలోకి వస్తాము. కాబట్టి కవిత కేసుకు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు. 30 రాష్ట్రాలు, 150 కోట్ల దేశంలో ఇది ఒక చిన్న రాష్ట్రం. ఎందుకు మాట బయటికి ఎందుకు వచ్చింది? బీఆర్ఎస్ వెళ్ళి బీజేపీలో విలీనం అవుతుంది, బీజేపీ ఒత్తిడి తీసుకొస్తుంది. ఊరికినే రాకుండా చెప్పండి, నిప్పు లేదో పొగరాదు. ఇప్పుడు ఒక్కడండి, నిప్పు ఉంటే పొగడుతుందా, లేకపోతే నిప్పు పెడితే పొగ వస్తుందా? తర్వాత ఇవన్నీ రాజకీయాలల్లా రేపటి గురించి చెప్పలేం కిషోర్. ఈరోజు నిన్నటి గురించే మాట్లాడగలుగుతాం. మేము క్లియర్గా ఉన్నాము. స్వతంత్రంగా ఎదిగి ఈ రాష్ట్రాన్ని నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషించి
ప్రజల మన్ననలు పొంది తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా ఎగరేయాలని కోరుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ తెలంగాణ. సెక్రటరీ టూమ్సే తీసేస్తా ఉన్నారుగా బండి సంజయ్ గారు. వ్యక్తులను పక్కన పెట్టండి, వ్యక్తులు కాదు, రేపు పార్టీ అనేది కొన్ని ఉంటాయండి రాజకీయాలు, కొన్ని మేము వర్డ్స్ వాడాల్సిందే. ఎస్, కొన్ని ప్రజలను ఉద్రేకపరచాలా, ఉత్సాహపరచాలి, కొన్ని ఉంటాయి కొన్ని వర్డ్స్. అవి ఆ వర్డ్స్ అనేది నాకు వ్యక్తిగతంగా సంబంధం లేని వర్డ్స్ కాబట్టి నేను మాట్లాడతలేను. కానీ మాకున్న పోరాట పటిమతోని 36% ఓట్లు తెచ్చుకున్నాం. రెండోది, ఎప్పుడే కానీ భారతీయ జనతా పార్టీ, మళ్ళీ మీరు అదే గమనించండి, కాంగ్రెస్ కానీ మిగతా ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఉత్తరాంధ్ర పార్టీలు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, వాళ్ళు రకరకాల మార్పులు చేర్పులు రకరకాల మార్చడం ఎన్నో ఉంటాయి. కానీ భారతీయ జనతా పార్టీ ఫస్ట్ దేశం అంటది, ఫస్ట్ కంట్రీ, నెక్స్ట్ నువ్వు అంటది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కొన్ని నీతి నియమాలు, కొన్ని పద్ధతులు, సిద్ధాంతాలు, సైద్ధాంతకర్తలు కూడా ఉన్నారు చాలామంది. దీని వెనకాల అంత ఈజీగా ఉండదు మీరు అనుకున్నంత. ఇప్పుడు